హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలంగాణ వంటిల్లు. తెలంగాణ వంటిల్లు ఈరోజు మనము పచ్చిమిరపకాయ ఊరగాయ పచ్చడి అయితే చూద్దాం. దానికోసం నేను 400 గ్రామ్స్ మిరపకాయలను తీసుకున్నాను. మీరు ఒకవేళ తీసుకున్నప్పుడు మాత్రం ఇలా నల్లటి కాకుండా తెల్లటి చిన్న మిరపకాయలు తీసుకోండి. ఇవి ఘాటు ఎక్కువగా ఉంటుంది. సో నాకు దొరకలేదు కనుక నేను ఇవి తీసుకోవాల్సి వచ్చింది. 400 గ్రామ్స్ మిర్చి, 100 గ్రామ్స్ సాల్ట్, 4 నిమ్మకాయలు. ఇవి నేను పెద్ద సైజు ఉన్నాయి కనుక 4 తీసుకున్నా. ఒకవేళ చిన్న సైజు ఉంటే మీరు ఇంకొక 2 ఎక్స్ట్రా తీసుకోవాల్సి వస్తుంది. దీనిలో జ్యూస్ అనేది చాలా ఎక్కువ ఉందండి. ఎల్లిపాయలు ఎంత వేస్తే అంత టేస్ట్ ఉంటుందండి ఈ పచ్చళ్ళలో. నేనైతే ఇన్ని తీసుకున్నాను. ఒక 6 గడ్డలు. మిర్చి బజ్జీకి ఎలా చీరుకుంటామో చీరుకొని విత్తనాలన్నీ తీసేయాలి. వేయించి పొడి చేసుకున్న మెంతుల పొడి 1 స్పూన్, పచ్చి ఆవాల పొడి 2 స్పూన్లు, పసుపు 1/2 టీ స్పూన్. ఎల్లిపాయలను మనకు ఎంత కుదిరితే అంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. సాఫ్ట్గా గ్రైండ్ చేసిన వెల్లుల్లిపాయ ఇప్పుడు మనం ఉప్పులో వేసి కలుపుకోవాలి. కట్ చేసుకున్న నిమ్మకాయలు అన్నిటినీ ఇందులో పిండేసుకోవాలి. నిమ్మరసం అంతా పిండాక ఒక 200 గ్రామ్స్ వరకు నూనె పోయాలి. ఇది పచ్చి నూనెనే. మీరు ఇంట్లో వంటకు ఏది వాడుకుంటారో ఆ నూనె వేసుకోవచ్చు. దీన్నంతా బాగా కలిపి మనం చీరి పెట్టుకున్న మిర్చిని వేయాలి. వేసేసి బాగా కలుపుకొని 3 రోజులు పక్కన పెట్టాలి. 3 రోజులు పక్కన పెట్టినప్పుడు డైలీ దీన్ని కలుపుతూ ఉండాలి. 3 రోజుల తర్వాత ఒకసారి టేస్ట్ చూసుకొని మనం జార్లోకి ఎత్తుకోవాలి. సో ఇది మనకు మిరపావకాయ పచ్చడి పార్ట్ 1. పార్ట్ 2 కూడా వస్తుంది. నేను 3 డేస్ తర్వాత మళ్ళీ ఒక వీడియో చేస్తాను. ఇన్ని వేసుకొని ఒకసారి చాలా మంచిగా కలియబెట్టేసి దీంతో ఒక మూతతోటి దీని మీద ఒక మూతతోటి కవర్ చేసుకోవాలి. మనం ఇందులో అన్ని పచ్చియే యూజ్ చేసాము. చూసారు కదండి, చాలా త్వరగా అయిపోతుంది. మనం కూర వండుకున్నంత టైం కూడా పట్టదండి మిరప ఊరగాయకు. కానీ చాలామందికి ఎలా పెట్టాలో తెలియక డ్రాప్ అవుతుంటారు. నేను వీడియోస్ పచ్చడి చేసినప్పుడు అన్నింటికంటే మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో మిరపావకాయ చూపించండి అని ఈరోజైతే నేను చేసి చూపించాను. ఈ ఆవకాయ మీరెవరైనా పెట్టుకుంటే మీ చుట్టుపక్కల ప్రెగ్నెంట్ వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి కొంచెం టేస్ట్ కోసం అయితే ఇవ్వండి. చాలా బాగా నచ్చుతుంది. సో చూసారు కదండి ఎంత ఈజీగా పెట్టుకోవచ్చో మిరపావకాయ. ఇది 3వ రోజు ఊరినప్పుడు నేను మళ్ళీ పార్ట్ 2 అయితే తీస్తాను. ఇది దీంతో మూత పెట్టి పక్కన పెట్టుకున్నాక ప్రతిరోజు ఒకసారి మనం కలుపుతూ ఉండాలి. ఎందుకంటే ఆయిల్ అంతా కిందికి వెళ్ళిపోతుంది. దీనికి ఆయిల్ అంత కరెక్ట్గా ప్రాపర్గా పట్టుకోకపోతే మనకు పాడయ్యే అవకాశం ఉంటుంది. అందుకని నీట్గా కలుపుకోవాలి డైలీ.